హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ గవర్నమెంట్స్ అలర్ట్స్ ఆన్. సో ఈ ఛానల్లో నేను గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్స్ ఎందులో చూడాలి, ఎలా చూడాలి, ఏ వెబ్సైట్స్కి వెళ్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అనేది నేను చెప్పగలుగుతాను. అలాగే ఏ గ్రూప్ వాళ్ళు అప్లై చేయాలి, అలాగే ఎగ్జామ్స్ కోసం ఏ బుక్స్ చదవాలి అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో ఇస్తాను. ఓకే గైస్, ఈరోజు మీకు ఫస్ట్ నోటిఫికేషన్ గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. అదే అగ్నివీర్ నోటిఫికేషన్ 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అగ్నివీర్ నోటిఫికేషన్ 2025 వెబ్సైట్లోకి మనం ఎలా వెళ్ళాలనేది ముందు మీకు చెప్తాను. అగ్నివీర్ నోటిఫికేషన్ 2025 ఫస్ట్ అప్లికేషన్ వెబ్సైట్ కోసం మీకు ముందుగా చెప్పడం జరుగుతుంది. అగ్నివీర్ నోటిఫికేషన్ 2025 వచ్చింది కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాని గురించి నేను చెప్తున్నాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్లోకి వెళ్ళే ముందు మనకు దాని యొక్క లింక్ నేను చెప్తున్నాను. joinindiannavy.gov.in. ఈ లింక్ని మనం గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసినట్లయితే ఈ పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది నేను చూపిస్తున్నట్టుగా స్క్రీన్లో. అది మీకు ఎవరికైనా తెలియకపోయినట్లయితే నేను ఈ లింక్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఏదైతే హైలైట్ చేశానో ఆ లింక్ని నేను మీకు కాపీ పేస్ట్ చేసి నా ఛానల్లో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడ కాపీ చేసుకోగలిగినట్లయితే డైరెక్ట్గా ఈ పేజ్లోకి మీరు వచ్చేస్తారు. ఈ పేజ్లోకి రాగానే మీరు ఇక్కడ చూసినట్లయితే అగ్నివీర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లికేషన్స్ ఓపెన్ అని చెప్పి ఆల్రెడీ హైలైట్ అయ్యి ఉంది కదా, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో. ఆ పక్కనే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. అక్కడ కానీ మనం క్లిక్ చేసినట్లయితే మనకి దానికి సంబంధించిన వివరాలన్నీ వస్తాయి. అలా క్లిక్ చేశాను, చూసారా, కొంచెం లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్ అని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం చూద్దాం ఏంటుంది ఇందులో ఏంటనేది. ఇండియన్ నేవీ, అసలు అగ్నివీర్ స్కీమ్ అనేది ఇండియన్ నేవీ కోసం పెట్టిన స్కీము. ఈ స్కీమ్లో ఏంటంటే ప్రతి 4 సంవత్సరాలు సర్వీస్లో ఉండి తర్వాత రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ప్రతి 4 ఇయర్స్లో అందరూ రిటైర్ అవ్వరు. ఓన్లీ 75% మాత్రమే రిటైర్ అయ్యి మిగతా 25%ని పర్మనెంట్ చేస్తారు, బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్. ఈ 4 ఇయర్స్లో మీరు చేసే పెర్ఫార్మెన్స్ బట్టి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ బ్యాచ్ ఎవరెవరు అప్లై చేసుకోగలుగుతారంటే, ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటంటే, ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే 10+2 అంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ లేదా సెకండరీ లెవెల్ అంటే 10th తర్వాత ఏదైనా వొకేషనల్ కోర్స్ చేసినా, లేదా దానికి ఈక్వివాలెంట్గా ఉన్న డిప్లొమా కోర్సెస్, డిప్లొమాలో ఏ గ్రూప్ చేసినా పర్లేదు. కానీ ఇంటర్మీడియట్ మాత్రం ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీగా సబ్జెక్ట్స్ ఉండి మినిమం 50% మార్క్స్ అందులో వచ్చినట్లయితే వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. సో ఇది ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా, ఎవరెవరు ఏ ఏజ్ వాళ్ళు ఇది అప్లై చేసుకోవడానికి అవుతుంది అంటే, నీకు కింద స్క్రోల్ చేస్తున్నాను కదా, ఇక్కడ చూడండి. ఏజ్ క్రైటీరియా అనేది 3 బ్యాచ్. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎగ్జామ్ అనేది 3 బ్యాచ్ల కోసం ఒకేసారి పెడుతున్నారు. అగ్నివీర్ బ్యాచ్ 2/25 బ్యాచ్, అగ్నివీర్ 2/2025 బ్యాచ్, అగ్నివీర్ 1/26 బ్యాచ్, అగ్నివీర్ 2/26 బ్యాచ్ అనేవి 3 కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏజ్ క్రైటీరియాలో చూడండి, నేను హైలైట్ చేశాను కదా, ఈ 3 కూడా ఏదైతే మీకు హైలైట్లో కనిపిస్తుందో దీన్ని ముందులో ముఖ్యంగా చూడండి, హైలైట్ చేసి పెట్టాను. ఎవరైతే 1 సెప్టెంబర్ 2004 నుంచి 29 ఫిబ్రవరి 2008 మధ్య పుట్టారో వాళ్ళు సెకండ్ బ్యాచ్ ఆఫ్ 2025లో మీరు ఆ బ్యాచ్కి సంబంధించి ఎగ్జామ్ అర్హులు అనమాట. అదే నెక్స్ట్ ఇయర్కి కూడా ముందుగానే జరిగిపోతున్నాయి, నెక్స్ట్ 2 బ్యాచెస్కి నెక్స్ట్ ఇయర్వి. అదే అగ్నివీర్ 1/26 బ్యాచ్ మరియు 2/26 బ్యాచ్. వాటికి కరస్పాండింగ్ డేట్ ఆఫ్ బర్త్ 1/26 సంబంధించి 1 ఫిబ్రవరి 2005 నుంచి 31 జూలై 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలానే లాస్ట్ థర్డ్ బ్యాచ్, ఇందులో థర్డ్ బ్యాచ్ అంటే నెక్స్ట్ ఇయర్కి సెకండ్ బ్యాచ్ 2/2026. వీళ్ళు 1 జూలై 2005 నుంచి 31 డిసెంబర్ 2008లో ఇన్ బిట్వీన్ ఈ 3 బ్యాచ్లకి కూడా ఒకేసారి ఒకే ఎగ్జామ్ పెడతారు. అది స్టేజ్ 1. ఈ స్టేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ స్టేజ్ అనేది ఎగ్జామ్ వెళ్ళి క్వాలిఫై కట్ ఆఫ్ తీసిన తర్వాత స్టేజ్ 2 ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇంకా ఉంటాయి. ఆ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట వాళ్ళు మాత్రమే.
ఆ స్టేజ్ 2లో ఏ బ్యాచ్ వాళ్ళకి ఏ ఏజ్ క్రైటీరియా ఇచ్చారనేది దీన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి పిలుస్తారనమాట. అది కూడా మీరు చూసుకోవచ్చు దానికి కరస్పాండింగ్గా. నెక్స్ట్ ఈ సర్వీస్ అనేది నేను ముందుగా చెప్పాను స్టార్టింగ్లో. ఇప్పుడు ఓన్లీ నేవీ అనే కాదు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు ఫోర్సెస్లో కూడా ఓన్లీ 4 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ ఉంటుంది. తర్వాత 4 సంవత్సరాల తర్వాత 75% ఎంతమంది అయితే ప్రతి 100 మందిలో 75 పీపుల్ని వాళ్ళు బయటికి సర్వీస్ నుంచి పంపిస్తారు. 25 మందిని మాత్రమే పర్మనెంట్గా ఉంచుకుంటారు. అది మీ 4 సంవత్సరాల్లో మీ పెర్ఫార్మెన్స్ బాగుండి ఎవరికైతే టాప్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారో 25 అలాగా వాళ్ళు ఉంచుకొని మిగతా వాళ్ళని పంపిస్తారు. అందుకు ఇది డ్యూరేషన్ ఆఫ్ సర్వీస్. ఇది కొత్తగా 22 నుంచి మనకి వచ్చిన సర్వీస్ ఇది. అంతకుముందు వరకు అయితే ఇది లేదు. 22 తర్వాత ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ జాబ్లో లీవ్స్ సంవత్సరానికి 30 మాత్రమే సెలవులు ఇస్తారు. అదనంగా ఇంకా కావాలంటే ఏమి ఇవ్వరు. కానీ మీకు ఏమైనా హెల్త్ పరంగా ఏదైనా సీరియస్గా ఏమైనా అయినట్లయితే సిక్ లీవ్ అనేది ఎక్స్ట్రా ఇస్తారు. మ్యాండేటరీ లీవ్ ఏంటనేది 30 రోజులు మీకు లీవ్ ఇస్తారు. అలాగే మీకు దీని కరస్పాండింగ్ శాలరీ ఎంత వస్తుందంటే నెలకు 30,000. కానీ ఫస్ట్ సంవత్సరం వచ్చేసరికి మీకు 30,000 ఇస్తారు. అది కాస్త మీకు చేతికి వచ్చేసరికి 21,000 అవుతుంది. అంటే మిగతా 9,000 ఏంటవుతుందంటే మీకు మీ శాలరీ నుంచి కట్ చేసి ఒక ఫండ్, కార్పస్ ఫండ్ అని చెప్తాము. ఆ అమౌంట్ని అక్కడ సేవ్ చేస్తారనమాట. దానికి తోడు ఎంతైతే మీకు కట్ చేస్తున్నారో మిగతా అమౌంట్ని యాడ్ చేసుకొని గవర్నమెంట్ మళ్ళీ మీకు 9,000 కట్ అవుతుందంటే ఫర్ సపోజ్ ఇంకో 9,000 యాడ్ చేసి ఆ అమౌంట్ అని ప్రతి నెల ఒక కార్పస్ ఫండ్ కింద జమ అవుతుంది. ఇలా ప్రతి 4 సంవత్సరాలకి కట్ చేసిన అమౌంట్స్ అనేవి ఎంత వస్తుంది, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి మీకు నెక్స్ట్ శాలరీ ఎంత వస్తుంది అంటే చూడండి 33,000. అలా నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వెళ్ళేసరికి 36,500, ఫోర్త్ ఇయర్ వెళ్ళేసరికి 40,000. అలాగే మీరు దానికి కరస్పాండింగ్ చూసినట్లయితే ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది, ఎంత కట్ చేస్తున్నారు, కంట్రిబ్యూషన్ టు అగ్నివీర్ కార్పస్ ఫండ్ అనేది మీకు 30% అని చూపించాను కదా, అది చూడండి. అలాగే ఇక్కడ కంట్రిబ్యూషన్ టు కార్పస్ ఫండ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతైతే గవర్నమెంట్ మీకు ఎంత యాడ్ చేసేస్తుంది. అలా ఎవ్రీ ఇయర్ అనేది చార్ట్ అనేది క్లియర్గా వచ్చింది. అలా 4 ఇయర్స్ అయ్యేసరికి మీకు ఫైనల్గా ఎంత వస్తుందంటే 5.02 lakhs వస్తుందన్నమాట. అంటే మీరు కంట్రిబ్యూట్ చేసేది. అలాగే గవర్నమెంట్ దానికి ఎంతైతే మీరు కంట్రిబ్యూట్ చేస్తారో అంతే అమౌంట్ గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేసి రెండు కలిపి మీరు సర్వీస్ నుంచి బయటకు వెళ్ళేసరికి ఆ అమౌంట్ మీకు చేతిలో పెడుతుంది. అలానే మిగతా ఎలిజిబిలిటీస్, బెనిఫిట్స్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది, డెత్ కాంపన్సేషన్ ఉంటుంది. మీరు చూసినట్లయితే డెత్ కాంపన్సేషన్ ఉంటుంది, డిజేబిలిటీ కాంపన్సేషన్ ఉంటుంది. అలాగే ఇందులో మీరు సర్వీస్కి వచ్చిన తర్వాత చాలామంది అనుకుంటారు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉంటుందా అని. మీరు ఇది ఓన్లీ 4 years మాత్రమే చేస్తున్నారు. 4 years తర్వాత బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరికి కూడా ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉండదు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మీకు క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు 4 yearsలో ఏదైనా మిగతా వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ మీకు ఇస్తారనమాట. ఇందులో ఏ ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ అనేది మనం చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మీకు అప్లికేషన్స్ అనేది March 29th నుంచి అప్లై చేసుకోవడానికి ఇచ్చారు. లాస్ట్ డేట్ అనేది 10th April 2025. ఇది ముఖ్యంగా ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ నేను ఛానల్ స్టార్ట్ చేయడం లేట్ అవ్వడం వల్ల కొంచెం ఈ నోటిఫికేషన్ లేట్గా చెప్పడం జరుగుతుంది. సారీ ఫర్ దట్. టైం ఏం లేదు దీనికి, మీరు అప్లై చేసుకుని తక్కువ రోజులే ఉంది. సో తొందరగా అప్లై చేయండి. లాస్ట్ డేట్ ఏమో 10th April 2025. 29th March నుంచి స్టార్ట్ అయింది అప్లై చేసుకోవడానికి. మీకు ఈ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు పెడతారంటే తిరిగి మేలో ఎగ్జామ్ ఉంటుంది. మీకు మేలోనే ఎగ్జామ్ ఉంటుంది. డేట్ ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. సడన్గా మీ కరస్పాండెన్స్ మీకు హాల్ టికెట్ అనేది మీ చేతికి రాదు, ఆన్లైన్లోనే ఉంటుంది. అడ్మిట్ కార్డ్ మీరే డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఎగ్జామ్ డేట్ ఇస్తారు. అలాగే రిజల్ట్ కూడా ఎండ్ ఆఫ్ ది మేలో ఇచ్చేస్తారు స్టేజ్ 1కి. అలాగే ఏమైనా ఒకవేళ పొరపాటున అప్లికేషన్స్లో కానీ మీరు ఏమైనా మిస్టేక్స్ పెట్టుకున్నట్లయితే అది కరెక్షన్ చేయడానికి కూడా 14th to 16th April నేను ఇక్కడ హైలైట్ చేశాను చూడండి, బ్లూ కలర్లో హైలైట్ ఉంది కదా, అది కరెక్షన్ విండో. ఒకవేళ పొరపాటున మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే అవి కరెక్ట్ చేసుకునే డ్యూరేషన్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టేజ్ 2 అన్నారు. స్టేజ్ 2 ఏంటని చెప్తున్నారు, ఎవరైతే షార్ట్ లిస్టింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ కాల్ అప్ లెటర్స్, అంటే మీకు జూన్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి జూన్లో కాల్ లెటర్స్ ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ స్టేజ్ 2 కోసం జూలైలో మీకు పిలుస్తారు మళ్ళీ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే టోటల్గా లెవెల్ 2 స్టేజ్ 2 కూడా క్లియర్ చేశారో వాళ్ళకి ఐఎన్ఎస్ చిలక అనేది ఒడిస్సాలో ఉంది. అక్కడ మీకు ఇండక్షన్ ప్రోగ్రామ్ జరుగుతుంది స్టార్టింగ్ ఒక 10 days. ఆ ఇండక్షన్లో కూడా మళ్ళీ
మెడికల్ చెకప్ చేస్తారు. మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వీటిలో మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సెప్టెంబర్ నుంచి మీకు చూసారు కదా సెకండ్ బ్యాచ్ ఆఫ్ 2025 వాళ్ళకి సెప్టెంబర్ 2025లో బ్యాచ్ అనేది అంటే మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ట్రైనింగ్ డ్యూరేషన్ ఏంటంటే 3.5 months మాత్రం ఉంటుంది. మ్యాక్సిమం 4 monthsకి మించి ఉండదు. చాలామంది అనుకుంటారు ట్రైనింగ్ అంటే చాలా హార్డ్గా ఉంటుంది, అందులో ఎస్పెషల్ నేవీలో అంత ఏమి హార్డ్ ఏం కాదు. మీరు కొంచెం ఒక నెల రోజులు సెట్ అయిపోతే మిగతా 2 నెలలు మీకే తెలియదు, కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోద్ది. అంత సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ నెల రోజులు మాత్రం కొంతమంది ఇబ్బంది పడతారు. మీరు అలా ఏమీ భయపడకండి. బాగా చదువుకొని బాగా ఎగ్జామ్ క్రాక్ చేసి మంచి జాబులు వస్తాయి కాబట్టి ముందుకి వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ స్టేజ్ 2. స్టేజ్ 1 ఫస్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 హాల్ టికెట్స్ అనేవి June 25లో పంపిస్తారు. ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా June 2025. అలానే నెక్స్ట్ సెప్టెంబర్ 2025లో ఇండక్షన్ ఉంటుంది. స్టేజ్ 2 వాళ్ళకి ఎగ్జామ్స్ అసలు ఏంటి, స్టేజ్ 2 ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పెడతారనమాట. ఫస్ట్ స్టేజ్ 2 ఫిజికల్ ఫిట్నెస్ పెట్టి దాని తర్వాత ఎగ్జామ్ టెస్ట్ పెడతారు. ఎగ్జామ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అసలు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఏటేటి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే సీరియల్ నెంబర్ 23 పాయింట్ దగ్గర ఫిజికల్ స్టాండర్డ్స్ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్కి. ఈ మేల్ అండ్ ఫీమేల్కి మొత్తం ఇచ్చారు. మీరు మేల్ వాళ్ళకి ఫీమేల్ వారికి ఎవరైనా సరే, మేల్ అయినా ఫీమేల్ అయినా సరే, హైట్ అనేది దీనికి 157 centimeters ఉండాలి. ఫస్ట్ ఈ 157 centimeters ఉన్నవాళ్ళు హైట్ అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మీకు ఏం పెడతారంటే రన్నింగ్ పెడతారు, అలాగే స్క్వాట్స్ పెడతారు, పుషప్స్ పెడతారు, బెంట్ నీ సిటప్స్ పెడతారు. అసలు వీటికి టైమింగ్స్ కూడా ఇచ్చారు. రన్నింగ్ టైమ్స్ ఏంటి 6 minutes 30 seconds ఫర్ మేల్ అయితే, అలాగే స్క్వాట్స్ 20 తీయాలి, పుషప్స్ 15 తీయాలి, బెంట్ నీస్ 15 తీయాలి. అదే ఆడవాళ్ళకి వచ్చేసరికి అదే 1.6 kilometers అంటే 1600 meter రన్నింగ్ 8 minutes ఇచ్చారు. అదే స్క్వాట్స్కి 15 తీసేయాలి, పుషప్స్ 10 తీయాలి, బెండ్ నీ సిటప్స్ 10 తీయాలి. ఇది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. ఈ టెస్ట్ క్వాలిఫై అయితేనే ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామ్ అనేది సెకండ్ స్టేజ్లో పెడతారు. ఎవరైతే ఇందులో ఫెయిల్ అయిపోతారో అక్కడ మళ్ళీ డిస్క్రిమినేట్ అయిపోతారు అందరూ. సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామ్ అనేది పెడతారు. సేమ్ యాక్చువల్లీ మీకు ఫస్ట్ స్టేజ్లో ఎగ్జామ్ ఏంటి అనేది చెప్పడం మర్చిపోయాను. అసలు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఏంటంటే సేమ్ బేసిక్ ఇంగ్లీషు, సైన్సు, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 అవేర్నెస్ సెక్షన్లోని ఈచ్ సెక్షన్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అది వాళ్ళ డిస్క్రిప్షన్ ఆఫ్ నేవీ అనమాట. వాళ్ళు డిసైడ్ చేస్తారు. బికాస్ ఆఫ్ ఈచ్ స్టేట్కి డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు కట్ ఆఫ్ పెడతారు. అలానే స్టేజ్ 2 కూడా. కానీ స్టేజ్ 2 వచ్చేసరికి ముందు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ క్వాలిఫై అయితేనే స్టేజ్ 2 ఎగ్జామ్ పెడతారు. ఇందులో వచ్చిన ఈ ఎగ్జామ్ మళ్ళీ ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ బోర్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ కాదు, ఇది మెడికల్ ఎగ్జామినేషన్. అంటే వాళ్ళు మెడికల్కి సంబంధించిన ప్రతి టెస్ట్ కొంచెం చేస్తారనమాట. ఎక్కడ మిలిటరీ హాస్పిటల్స్ అంటే మిలిటరీ హాస్పిటల్స్ అంటే ఆర్మీకి సంబంధించింది అవ్వచ్చు, నేవీకి సంబంధించింది అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది అవ్వచ్చు. ఆ దగ్గరలో ఉన్న మేజర్ మిలిటరీ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు దానికి కావాల్సిన టెస్టులన్నీ చేస్తారు. ఆ టెస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు దానికి సంబంధించి అపీల్ చేస్తే వాళ్ళు కొంత టైం ఇస్తారనమాట, 5 days. ఆ 5 daysలో మీరు మళ్ళీ దాన్ని ఫిట్గా ఉన్నాను అని చెప్పి మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినట్టయితే మెడికల్ ఎగ్జామ్ క్లియర్ అయిపోద్ది. చాలామంది అనుకుంటారు ఐసైట్ ఉంది, నేను నేవీకి అప్లై చేయలేమని. యాక్చువల్లీ నేవీలో ఐసైట్ ఉన్నా పర్లేదు, దాన్ని కరెక్షన్ చేసుకొని అంటే మీరు స్పెట్స్ వాడితే స్పెట్స్ కూడా వాడిన తర్వాత 6/6 ఉన్నట్లయితే ఎలిజిబుల్ అనమాట. మెడికల్ అనేది క్లియర్ అయిపోయినట్టే. మెడికల్ స్టాండర్డ్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కే కాబట్టి ఈ నోటిఫికేషన్స్ ఇవన్నీ మెడికల్ స్టాండర్డ్స్ మినిమం అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందాక చెప్పాను కదా, మేల్ అండ్ ఫీమేల్కి హైట్ అనేది ఎంత ఉండాలి, 157 centimeters. నేను హైలైట్ చేస్తాను కదా అది. నెక్స్ట్ ఈ 2 స్టేజెస్ అయిపోయిన తర్వాత, ఈ 3 stages అయిపోయిన తర్వాత ఇండక్షన్ అనేది అప్పుడు మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది మీకు పెడతారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఐఎన్ఎస్ చిల్కా ఒడిశాలో ఉంటుంది ట్రైనింగ్ యూనిట్, బేసిక్ ట్రైనింగ్ యూనిట్ అనమాట ఇది. మీరు ఈ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది నోటిఫికేషన్ గురించి. నేను ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది కూడా నీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలానే దీనికి కావాల్సిన మెయిన్ బుక్స్ చదువుకోవడానికి ఏంటంటే బేసిక్గా లూసెంట్ అనే ఒక బుక్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలోని. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు చదివినట్లయితే ఐటెక్ విజయరాషన్ నా సజెషన్ ఇవ్వగలుగుతాను. ఈ ఎగ్జామ్కి ఈ బుక్స్ మీరు పర్ఫెక్ట్గా చదివినట్లయితే ఎగ్జామ్ని 100% క్లియర్ చేయగలుగుతారు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.